హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. డైరెక్టర్ రాజమౌళి సృష్టించిన బాహుబలి సిరీస్ ఇప్పుడు మరోసారి ఆడియన్స్ని అలరించడానికి రెడీ అయిపోయింది. బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో బాహుబలి 1, 2 సినిమాలను కలిపి ఒకే సినిమాగా రూపొందించారు. ఈ స్పెషల్ వర్షన్ ఈ నెల 31న థియేటర్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఆడియన్స్ బుకింగ్స్ ఒక రేంజ్‌లో సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ లవర్స్ అంతా ఈ రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా ఈ టైంలోనే ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఈ మూవీ చివర్లో ఆడియన్స్‌కి సర్ప్రైజ్ ఉందని తెలిపారు. ఇంక ముందే ఫ్యాన్స్ అంతా బాహుబలి 3 ఏమైనా అనౌన్స్ చేస్తారా అనే డైలమాలోకి వెళ్ళిపోయారు. అయితే రీసెంట్‌గా 'రెబెల్' స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అలాగే రాజమౌళి పాల్గొన్న ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో ఆ సర్ప్రైజ్ సీక్రెట్ ఏంటనేది బయటపడింది. చాలామంది 'బాహుబలి 3' వస్తుందని అనుకుంటున్నారు. కానీ అది కాదు. మేము కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన టీజర్‌ని రిలీజ్ చేస్తామన్నారు. ఆ ప్రాజెక్ట్ పేరు 'బాహుబలి ది ఎటర్నల్ వార్' అని చెప్పారు. అంటే 'బాహుబలి' ఎపిక్ మూవీ చివరిలో 'బాహుబలి ది ఎటర్నల్ వార్' టీజర్‌ని చూపించనున్నారని మాట. ఇక ఇది హై క్వాలిటీ 3D యానిమేటెడ్ మూవీ. బాహుబలి ప్రపంచాన్ని కొనసాగించే స్టోరీ. పూర్తిగా కొత్త కోణంలో సాగుతుందన్నారు జక్కన్న. అంతేకాదు, ఈ సినిమా బడ్జెట్ దాదాపు 120 కోట్ల రూపాయలు. ఇక ఈ మూవీ టాలెంటెడ్ యానిమేషన్ డైరెక్టర్ ఇషాన్ శుక్లా దర్శకత్వం వహించారు. ఆయనే బాహుబలి ప్రపంచాన్ని ఎలా విస్తరించారో చెప్పారని రాజమౌళి తెలిపారు. నిజానికి ఆ ఐడియా తనకు చాలా నచ్చిందని, ఆయన ఈ ప్రాజెక్టుపై సుమారు 2.5 ఏళ్లు కష్టపడి పనిచేశారని చెప్పారు. ఇక రిలీజ్ అవుతున్న బాహుబలి ది ఎపిక్ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకుపోతుండగా, రాజమౌళి ఈ సర్ప్రైజ్ అనౌన్స్ చేయడంతో మరింత హైప్ పెరిగిపోయింది. ఇలా బాహుబలి ది ఎటర్నల్ వార్ అనే కొత్త యానిమేటెడ్ మూవీ రూపంలో బాహుబలి ప్రపంచం మరికొత్త ఫార్మాట్‌లో అడుగు పెట్టబోతుంది. ఈ క్రమంలోనే కొత్త ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌లోనూ ఆసక్తి నెలకొంది.